ఏడాది పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చేయడానికి నేను ఇప్పుడు 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. దాన్ని ఇలాగ సన్నగా పల్చగా ముక్కలు తరిగి కట్ చేసుకోవాలి. అలాగే 100 గ్రాముల అల్లానికి 150 గ్రాముల బెల్లం, 150 గ్రాముల చింతపండు, అలాగే 200 గ్రాముల ఎండుమిరపకాయలు కావాలి. ఫస్ట్ కొంచెం ఒక 50 గ్రాముల నూనె పోసుకుని ఈ 150 గ్రాముల ఎండుమిరపకాయలు నూనెలో వేసుకుని వీటిని మనం మాడకుండా వేయించుకోవాలి. లోపు మనం ఈ 150 గ్రాముల చింతపండు కొంచెం దీంట్లో నీళ్లు పోసుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకుని ఇందులో దీన్ని కూడా బాగా మెత్తగా ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేగిపోయాయి కదా, మనం ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ వేయించిన ఎండుమిరపకాయలకు మనం వీటికి సరిపడా ఉప్పు, అంటే ఇంచుమించు 100 గ్రాములు ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకుని వీటిని మెత్తగా ముందు పౌడర్లా చేసేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా ఉడిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఈ తీసుకున్న 100 గ్రాముల బెల్లం కూడా ఇందులో వేసి కొంచెం అవసరమైతే ఒక చుక్క నీళ్లు పోసుకుని దీన్ని పాకం వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది పాకం రావడానికి. అంతవరకు దీన్ని ఉడికించుకోవాలి. వేగిపోయాయి కదా, ఈ వీటిని కూడా తీసుకుని కారంలో వేసేసుకుని వీటిని కూడా ముందు మెత్తగా రుబ్బేసుకోవాలి. పాకం దగ్గర పడిపోయింది. చింతపండు బెల్లం ఉడికించిన పాకం. దీన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఇలా వేడిగా ఉండగా మిక్సీలో రుబ్బుకోకూడదు. బాగా చల్లారిన తర్వాత చింతపండు బెల్లం ఉడికించిన పాకం ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇది బాగా చల్లారిన తర్వాత మనం అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి రుబ్బుకున్న ఈ మిశ్రమంలో కలిపి చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రుబ్బుకోవాలి. చల్లారిపోయిన ఈ చింతపండు బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి ఆడేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత దీన్ని మనం బయటికి తీసుకుని కొద్దిగా పోపు పెట్టుకోవడమే. ముక్కలు వేయించుకున్న నూనె ఉంది కదా, అందులోనే కాసిన ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తుంపుకొని అలాగే ఒక చిటికెడు మెంతి పొడి కూడా వేసుకుంటే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు మనం ఈ మిక్సీలోంచి తీసి ఆడుకున్న పచ్చడి దీంట్లో వేసి ఒక్కసారి కలిపేసుకోవడమే. కలిపేసుకున్నాక పొయ్యి కట్టేసుకుని చల్లారిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బాలో పెట్టేసుకోవడమే. అంతే. ఏడాది పాటు నిల్వ ఉండే యమ్మీ కారం కారంగా పుల్లగా తీయగా ఉండే అల్లం పచ్చడి రెడీ. ఈ అల్లం పచ్చడి మనం దోశల్లోకి, ఇడ్లీల్లోకి, గారెల్లోకి అన్నిట్లోకి నంచుకోవడానికి బాగుంటుంది.